హాయ్ ఆల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా చిన్నదే అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కార్న్ అనమాట. స్వీట్ కార్న్. ఒకటేమో నిప్పుల్లో వేయించుకునే కార్న్ ఒకటి ఉంటుంది కదా, ఇదేమో నీళ్ళల్లో ఉడకబెట్టుకొని తినేసేది అనమాట. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇవి తీసుకునేటప్పుడు ఒక మోసం జరుగుతుంది. ఇవి తీసుకున్నప్పుడు వీటిల్లో అవి అమ్ముడుపోనివి నిప్పుల్లో కాల్చే కార్న్ ఉంటుంది కదా, సో వాటితో పాటు వీటిని ఈ రెండింటిని మిక్స్ చేసి ఇచ్చేస్తున్నారు. మనకి తొందరగా అర్థం కాకుండా కూడా ఉంటుందండి. మనం అంత పర్టికులర్గా చూడం కదా, అంటే ఏది ఏది అనేది మనం చెక్ చేసుకోం కదా, అన్నీ తీసి చెక్ చేసుకోం కదా. సో తక్కువలో వస్తున్నాయని చెప్పి బయట ఇంటి ముందుకు బండి వస్తే అక్కడే తీసుకుంటాం అనమాట. అయితే అలా కూడా మోసాలు జరుగుతున్నాయి. నాకు ఒకసారి జరిగింది. నేను నమ్మి ఎప్పుడు తీసుకునే వాళ్ళే కదా అన్నట్టు నమ్మి అలా తీసుకొని వెళ్ళిపోయాను. తీరా వెళ్ళిపోయి చూసిన తర్వాత ఈ ఉడకబెట్టే కార్న్ ప్లేస్లో మనం నిప్పుల్లో వేయించుకునే కార్న్ ఉన్నాయి కదా, అవి వచ్చాయన్నమాట. సో అవి ఏం చేయాలో అర్థం కాలేదు. వేస్ట్ అయితే అయిపోయినాయి, సగం వేస్ట్ అయిపోయినాయి. ఇక ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత చెక్ చేసి 1-2 సార్లు చెక్ చేసుకొని నేను తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇవి నీళ్ళల్లో ఉడికించుకొని తిన్నా బాగుంటుంది, సూప్ చేసుకున్నా బాగుంటుంది. సో చాలామంది గారెలు కూడా చేస్తారంట వీటితోటి. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. బాగుంటాయని చెప్పి వీడియోస్లో చెప్తుంటే విన్నాను. నాకు ధైర్యం సరిపోవట్లేదన్నమాట. ఎందుకంటే వేస్ట్ అయిపోతాయి కదా మనకు ఒకవేళ నచ్చకపోతే. అందుకని చెప్పేసి నేను అలా చేయను. ఇప్పుడు మామూలుగా స్వీట్ కార్న్ సూప్ చేస్తాను, అలానే ఇవి ఉడకబెట్టేసి ఉప్పు కారం నిమ్మరసం వేసి ఇస్తానన్నమాట పిల్లలకి. సో ఇది మా స్టూడెంట్ అయితే తీసుకొచ్చింది. వాళ్ళ ఇంట్లో పూచిన పూలు మాల కట్టుకొని అయితే తీసుకొచ్చిందనమాట. సో ఇవి ఒలిసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇవి తినేటప్పుడు ఎంత బాగుంటుందో, ఇవి చేసేటప్పుడు కూడా అంత ఎక్కువ వర్క్ అనిపిస్తూ ఉంటుంది. దీనిపైన పొట్టు తీయడమే ఒక పెద్ద ప్రాసెస్. అసలు ఒక పెద్ద కవర్ నిండిపోద్ది అనమాట వీటి చెత్తతోటే. ఇక ఆ తర్వాత నేను ఒక గిన్నెలో పోస్తున్నానండి. చాలామంది ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తారు. అయితే అంత పెద్ద ప్రెషర్ కుక్కర్ అంటే నేను తీయను తొందరగా. అవి ఏముందులో నీళ్ళల్లో వేస్తే ఇవి వెంటనే ఉడికిపోతాయండి. పెద్ద టైం ఎక్కువసేపు ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికించేంత టైం అయితే ఏం పట్టదనమాట. ఈజీగా ఒక ½ అన్ అవర్లోనే ఉడికిపోతాయి. పైన మూత పెట్టేశామంటే ఎన్ని నీళ్లు పోసినా ఇవి ఇలానే తేలుతాయండి. చాలామంది అంటే నీళ్ళు ఎక్కువ పోయలేదేమో, ఎందుకై పైకి వస్తున్నాయని అనుకుంటారు. అందుకోసం అని చెప్తున్నాను. చూసారు కదా, జస్ట్ అలా నొక్కి పట్టంగానే వాటికి మించి నీళ్లు ఉన్నాయి. కాకపోతే అవి పైకి తేలుతాయి అన్నమాట. అలా పైకి తేలడం వల్ల మేము తక్కువ నీళ్ళు పోసామని అనిపిస్తూ ఉంటుంది. అందుకని క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మా బాబు అయితే ఆర్డర్ పెట్టాడు. ఇది దేనికి అంటే నిద్రపోయినప్పుడు గురకొస్తుంది కదండి, అంటే ఎక్కువగా వస్తే మళ్ళీ మనకి కొంచెం హెల్త్ సమస్యలు ఇబ్బంది అనేది అవుతుంది. సరిగ్గా గాలి ఆడకపోతే కూడా ఉలిక్కి పడలేస్తారండి చాలా వరకు. నాకు ఈ మధ్యకాలంలో జరిగింది. అంటే నిద్ర సరిగ్గా పట్టక ఉండేది కాసేపు అయితే, ఆ తర్వాత నిద్ర పట్టిన తర్వాత ఊపిరి సరిగ్గా ఆడక ఉలిక్కి పడుతుంది, బాడీ అనేది ఉలిక్కి పడుతుంది అన్నమాట. సో అట్లా కాకుండా అది పీస్ఫుల్గా ముక్క అనేది ప్రశాంతంగా నిద్ర పట్టాలి, గురక రాకుండా ఉండడం కోసం ఇదైతే ఆర్డర్ పెట్టారనమాట. దీంట్లో ఈ స్టిక్కర్స్ ఇలా వచ్చాయండి. 3 స్టిక్కర్స్ వచ్చాయి. ఇలా క్లిప్స్ వచ్చాయి. అంటే నోస్ సైజెస్ ఉంటాయి కదండి, ఒక పెద్దగా ఉంటుంది కొంతమందికి నోస్ అనేది, కొంతమందికి చిన్నగా ఉంటుంది. సో ఆ సైజెస్ అనేవి ఇచ్చారనమాట. బాక్స్ చూస్తే ఇలా ఉంది. మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అని చెప్పడం కోసం నేనైతే ఇప్పుడు ఈ విషయాన్ని చెప్తున్నాను. సో దాంట్లో ఎలా యూజ్ చేయాలి, ఏ విధంగా పెట్టాలి అనేది ఒక పేపర్ లాగా వచ్చిందనమాట మనకి. ఈ షీట్స్ చూసారు కదా, 3 షీట్స్ వచ్చాయి. ఇవి ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పనికిరావండి. ఆ 3 షీట్స్ వాడినప్పుడు మీకు బాగానే ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు ఇంకొన్ని షీట్స్ విడిగా ఆర్డర్ పెట్టవచ్చు. చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంది. సో లోపల చూడండి, ఇలాగా అల్యూమినియం లాగా ఒక రేక్ లాగా అనిపిస్తుంది. అయితే ఇవి అంటించిన తర్వాత కొంచెం బరువు అయితే అనిపించిందండి నోస్కి. సో దాని మీద క్లిప్ పెట్టంగానే కొద్దిగా లైట్గా బరువు అయితే అనిపించింది. ఇవి ఒక్కసారి నోస్ నుంచి మనం తీసేసిన తర్వాత మళ్ళీ పనికిరావండి, పక్కన పడేయడం తప్ప మళ్ళీ అనేవి పనికిరావన్నమాట. ఈ షీట్స్ విడిగా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. చాలామందికి యూస్ఫుల్ అయితే అవుతుంది. నిజానికి గురక కూడా రావట్లేదండి, నిద్ర కూడా పీస్ఫుల్గా పడుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ జ్యోతి అని సత్యసాయిబాబాది వస్తుందన్నమాట. సో దానికోసమని అందరూ మంగళహారతులు పట్టుకొని అయితే నిలబడ్డారు. సో వీడియో షూట్ చేద్దామని చెప్పి నేను వెళ్ళి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. వెళ్ళాను అక్కడికి, అందుకోసం నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఈ విధంగా మేళతాళాలతో అయితే తీసుకొని వస్తున్నారు.
ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఒకే కలర్ శారీని మనం వేసుకొని సో అందరూ మంగళహారతి ప్లేట్లు అయితే పట్టుకున్నారనమాట. పూలు, పసుపు, కుంకుమ, అలానే 2 ప్రమిదలు దీపాలు పెట్టేసుకొని అలా వెల్కమ్ లాగా చెప్తున్నారనమాట. సో దాని గురించి అయితే డెప్త్గా ఇంకా నాకు తెలిసిందైతే షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇక స్టార్టింగ్ అలా అంతా తీసుకొని వెళ్ళి మందిరానికి అయితే తీసుకొని వెళ్ళారు డైరెక్ట్గా జ్యోతిని. సో అక్కడికి తీసుకొని వెళ్ళాక ఇలా లేడీస్ అందరూ కూడా హారతి పళ్ళాలు అవి పట్టుకొని లోపలికైతే వచ్చారనమాట. నేను మళ్ళీ ముందుకు వెళ్ళి నేను చూపిస్తాను చూడండి మీ అందరికీ. ఎవరికైనా దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది కదండి వాళ్ళకి చేసుకోవడానికి కూడా. సో అందుకని చెప్పేసి నేను ఇది మీకు షేర్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు కదా, ఈ విధంగా అందరూ వెళ్ళి వరుసగా ఫోటో దగ్గర దండం పెట్టుకుంటున్నారు. అలాగనే ఆ జ్యోతి అనేది ఉంటుంది కదా, ఆ జ్యోతి దగ్గర కూడా దండం పెట్టుకుంటూ ఉన్నారనమాట వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆ తర్వాత భజన కూడా జరిగిందండి. దాదాపు గంట నుంచి గంటన్నర భజన అయితే జరిగింది. సో ఈ కనిపించే దీపమే అనమాట ఆ జ్యోతి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ అన్నమాట వరుసగా కనిపిస్తున్నది. పూర్తిగా వెలిగిచ్చేసి ఉంచేశారనమాట. పూలమాలలతో అలంకరించేసి ఈ విధంగా మంగళహారతి ప్లేట్లు పెట్టేసి గంటన్నర భజన అయితే జరిగిందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి.